హిమాలయాల పర్వతాల నడుమ మంచుతో కప్పబడిన ఆ అద్భుత ప్రదేశంలో ఒక దివ్య శక్తి వెలుగొందుతోంది. ఇది సాధారణ ఆలయం కాదు, అది భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికత కలిసిన మహాస్థలం. అదే కేదార్నాథ్ ఆలయం. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక అనుభవం, ఒక యాత్ర, ఒక జీవన మార్పు. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాప విమోచనం కోసం శివుణ్ణి ఆశ్రయించారు. కానీ శివుడు వారిని పరీక్షించడానికి ఒక ఎద్దుగా మారి తప్పించుకు తిరుగుతున్న సమయం అది. అప్పుడు భీముడు ఇది కనిపెట్టి ఆ ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ ఎద్దు భూమిలోకి కలిసిపోయింది. అక్కడ వెలిసిందే ఈ పవిత్ర కేదార్నాథ్ లింగము. ఇక్కడ వాతావరణం, గాలి, ప్రతి రాయి, ప్రతి అంశము కూడా ఓం నమ శివాయ అనే నినాదంతో మారుమోగుతోంది. ఎంత కష్టమైన, ఎంత వ్యయ ప్రయాసలైన భక్తులు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఆ జ్యోతిర్లింగ దర్శనం కోసం, శివుని ఆశీర్వాదం కోసం ఇక్కడికి చేరుతారు. ఇక్కడికి వెళ్ళడం అంటే కేవలం ఒక యాత్ర కాదు, అది ఒక పరీక్ష. శరీరానికి, మనసుకు, విశ్వాసానికి. మంచు, వర్షం, గాలి ఏదీ భక్తుల్ని ఆపలేవు. ఎందుకంటే అక్కడ ఉన్నది శివుడి శక్తి, అద్భుతమైన ఆత్మ సాక్షాత్కారము. జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించాలి.